భగవంతుడు పాడినాడు ఒక పాట, నీ బ్రతుకుని నడిపించే జీవన బాట. అది ఏ భగవద్గీత, అది చదివితే మార్చును నీ తలరాత. భగవంతుడు పాడినాడు ఒక పాట, నీ బ్రతుకుని నడిపించే జీవన బాట. అది ఏ భగవద్గీత, అది ఏ భగవద్గీత. తెచ్చేదేమని అహమెందుకురా, పోతుందని ఆ దిగులెందుకురా. తెచ్చేదేమని అహమెందుకురా, పోతుందని ఆ దిగులెందుకురా. ఒట్టి చేతులతో ఈ భువికొచ్చావు, ఈ మట్టికి నువ్వు ఏమిస్తావు. నీవన్నది నీకేమున్నదిరా, అంతా నాదే అర్పింతుమురా. భగవంతుడు పాడినాడు ఒక పాట, నీ బ్రతుకుని నడిపించే జీవన బాట. అది ఏ భగవద్గీత, అది ఏ భగవద్గీత. గీతా జయంతి సందర్భంగా విద్యార్థులందరికీ కూడా శ్రీకృష్ణుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మనం గీత అనేది ప్రతిరోజు మనం స్కూల్లో చదువుకుంటున్నాం. ఈ రోజున గీతా జయంతి సందర్భంగా ఆ కృష్ణ పరమాత్మ ఎదురుగా ఈరోజు గీతా పట్టణాన్ని మనం చేసుకుంటూ ప్రారంభించుకున్నాం. గీత అనేది అందరూ ఎలా భావిస్తారు అంటే అదేదో హిందూ మత గ్రంథం భావిస్తారు, కానీ అది హిందూ మత గ్రంథం కాదు, భారతీయుల జీవన విధానానికి ఒక ప్రామాణిక గ్రంథం. అందుకే మన న్యాయస్థానాల్లో కూడా గీత మీద ప్రమాణం చేయించి నిజం చెప్పమని అక్కడ ఉన్నటువంటి నేరస్తులు కోరుకుంటా ఉంటారు. లేదా ఎవరైనా మనకి సాక్షులు ఉంటారు కదా, ఆ సాక్షులు కూడా గీత మీద ప్రమాణం చేయించి చెప్పిస్తారు. అందుకే గీత అనేది మన జీవన విధానాన్ని మార్చగలిగేటువంటి గ్రంథం. ఇది పఠించడం అనేది మన అదృష్టం. థ్యాంక్ యూ నండా. ముందే జగద్గురు భగవద్గీత యొక్క ఆశయాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతని, దాని అవసరాన్ని గురించి మేడం గారు చెప్పారు. మనం కూడా ఆ కారణం చేతనే క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానం కోసం అని చెప్పి మొదటి నుంచి మన పాఠశాలలో గీతని అభ్యసింప చేయడం జరుగుతుంది. కనుక మీరు కూడా గీతని మనం అధ్యయనం చేయడము అంటే మన సమాజానికి కావాల్సినటువంటి అవసరాలని, మన వ్యక్తిత్వాన్ని, భగవద్భక్తిని గీతా పోటీల్లో పాల్గొన్నటువంటి మన విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు మరియు బ్లెస్సింగ్స్. చక్కగా మీరు మన స్కూల్ తరఫున మన ఉపాధ్యాయులతో పాటు మీకు నేర్పించినటువంటి ఉపాధ్యాయులు ముందుగా ధన్యవాదాలు. అలాగే మిమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి మీ తల్లిదండ్రులకు కూడా మనం ధన్యవాదాలు. ఈ ప్రోత్సహించేటువంటి మీ తల్లిదండ్రులకి, ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించినటువంటి మీ తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. తెల్లవుగా లీలా కృష్ణ, నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా.
వగ చేయగా ఏలను లీలా కృష్ణ నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా తెలిసి తెలియని వేలల కడని జాలములేవి చెల్లవుగా లీలా కృష్ణ